బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాంబోజ్ గారు నమస్కారం. మొత్తంగా చూస్తూ ఉన్నాం, మీపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. సో 10 ఏళ్లు అధికారంలో ఉండి నీటి ప్రాజెక్టుల పేరుతో స్కాములు చేశారు తప్ప ఎక్కడా కూడా నీటి వనరులను తెలంగాణ ప్రజానికానికి తీసుకురాలేదు. నీటి పేరుతో ఒక రకంగా చెప్పాలంటే దోపిడీ జరిగిందని చెప్పి విమర్శిస్తున్న పరిస్థితి. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ మరలా శంకుస్థాపన చేసిన తర్వాత ఎక్కడ అభ్యంతరాలు వచ్చాయి? కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా పట్టించుకోకుండా వెళ్ళారు ముందుకు, ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. మళ్ళీ ఈరోజు అంటే 10 ఏళ్ల టైం సరిపోలేదు, కానీ ఈరోజు ఆ సాకుతో రాజకీయాన్ని తెర మీదకు తీసుకొచ్చారని చెప్పి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ఐనిస్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐనిస్ వ్యూవర్స్ అండ్ వంశీ గారికి. నిన్నటి పెట్టిన కేసీఆర్ గారి ప్రెస్ మీట్ లో క్లుప్తంగా 1:20 జరిగినటువంటి దాంట్లో చెవులుండి వినలేని కబోదులు ఉంటారు కొంతమంది తెలంగాణలో. కేసీఆర్ గారు ఏం చెప్పారంటే 2017లో కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి రంగారెడ్డి, పాలమూరు, నల్గొండకు రావాల్సిన నీటి వాటా కేటాయింపులో గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నష్టం చేస్తే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెచ్చుకొని 35,000 కోట్లు కేటాయించిన తర్వాత 174 టీఎంసీల నీళ్లు రావాల్సిన దాంట్లో రాకుండా చేస్తే 91 టీఎంసీలకు ప్రాజెక్టు కట్టుకున్నాం, డిపిఆర్లు ఇచ్చినాం. అన్ని 8-9 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అయిపోయింది, 90% కంప్లీట్ అయిపోయింది. ఆ 91 టీఎంసీల నీళ్ల దాంట్లో బచావతి ఇంకా మనకు బ్యాలెన్స్ ఉంది కదా, ఇంకా మిగతాయి కూడా 60 టీఎంసీ తెచ్చుకుందాం అనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిపిఆర్ వాపస్ పంపకుండా ఇవాళ బీజేపీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఎందుకు డిపిఆర్ అనేది వాపస్ వచ్చింది అనేది కేసీఆర్ గారు అడిగారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులకు కళ్ళు లేని చెవులు లేని కబోతులు ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయ్యి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. అది వాళ్ళ నా స్థాయిలో నాకు బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా నా స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా వస్తే నేను నా సొంతంగా డబ్బులు పెట్టుకొని తీసుకుపోయి ప్రాజెక్టు దగ్గర చూపిస్తే చెప్తా ఈ ఐన్యూస్ వేదిక ద్వారా. ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం జరిగినటువంటి చిట్ చాట్ లో కేసీఆర్ గారు చెప్పిన 1 hour 20 minutes జరిగిన అంశాలు ఏం చెప్తే ఆయన ఏం మాట్లాడిండు? ఏమన్నా వేరే అంశాలు, రాజకీయ అంశాలు కేసీఆర్ గారు ప్రస్తావించినరా? నీటి వాటా కేటాయింపులో బచావతి ఏం చెప్పింది, ట్రిబ్యునల్ ఏం చెప్తాంది? ఈ పాలమూరు రంగారెడ్డికు వర్షాలు ఇప్పుడు మనకు నల్గొండలో గాని రంగారెడ్డిలో గాని పాలమూరులో వర్షం పడితే మొత్తం కృష్ణా బేసిన్ లో కలుస్తున్నాయి. ఇవి తీవ్రంగా నష్టం జరిగిందంటే 308 కిలోమీటర్లు కృష్ణా పారుతుంటే 60-70 ఏళ్ళు కూడా మనకు నీళ్లు రాలేని పరిస్థితిలో తెలంగాణ వచ్చిన తర్వాత మనం పాలమూరు రంగారెడ్డి కట్టుకుంటే 35,000 కోట్లు పెట్టుకుంటే ఆల్రెడీ 27,000 ఎకరాలు అక్వేషన్ అయింది, 27,000 కోట్లు పెట్టినాము. ఇవాళ 24 నెలలు అయిన తర్వాత తట్టెడు మట్టి తీయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. 24 నెలల్లో పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడున్నటువంటి గెస్ట్ మృత్యాంజయం గారు చెప్పాల్సిన బాధ్యత ఉందంటే ఏమన్నా ఎక్కడన్నా మీరు తట్టెడు మట్టి తీర్చిండ్రా? ఎందుకు తీయలేకపోయినరు? సరే ఓకే తీయలేదు, డిపిఆర్ వస్తే ప్రజల ముందు ఏమైనా పెట్టిండ్రా? ఎందుకు మీరు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కై ఇవాళ తెలంగాణలో రావాల్సిన నీటి కేటాయింపుల గురించి చెప్పకుండా పసలేని మాటలు? ఇవాళ నేను ఏం చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణ, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానికానికి, కామోజ్ గారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానికానికి అన్యాయం చేస్తున్నాడా? చంద్రబాబు మాటలు వింటున్నాడా? నేను ఏమంటున్నంటే చంద్రబాబు నాయుడు కుక్క రేవంత్ రెడ్డి ఆయన కనసైన విమర్శల వరకు ఓకే, కానీ ఎక్కడ కూడా తీవ్రంగా నష్టం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత ఇవాళ 10 సంవత్సరాల తర్వాత డిపిఆర్ వాపసు ఎట్లుతుందండి? ఏమన్నా రేవంత్ రెడ్డికి తెలివుందా? కాంగ్రెస్ నాయకులకు తెలివుందా? ఇవాళ డిపిఆర్ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాపసు ఎట్లుతుందండి? మొత్తం పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ డిపిఆర్ వాపసు రావడం ఏంటండి? ఏమైనా తెలివిండి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు గారు? ఎందుకు ముందే డిపిఆర్ కంప్లీట్ అప్పుడు ఎందుకు వాపసు పంపలేదు? ఇవాళ 27,000 కోట్లు పెట్టిన తర్వాత వాపసు వస్తుందా? ఏమైనా జ్ఞానం ఉందా కాంగ్రెస్ నాయకులకు? ఇవాళ వాళ్ళు ఆడలేక మధ్యలో చెరవనట్టు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద అవగాహన లేక పసాలేని వారిని తీసుకొస్తున్నారు. కేసీఆర్ గారు చెప్పినటువంటి దాంట్లో ఎక్కడన్నా తప్పుందా? ఇవాళ ఇప్పుడు నేను మాట్లాడిందంటే ఎక్కడన్నా ఒక్క అక్షరం ఒక్క తప్పుందా?
ఇలా పారమూరు రంగారెడ్డి 27,000 కోట్లు ఖర్చు పెట్టినాము. ఎందుకు మీరు ఒక రూపాయి ఇయ్యలేకపోయారు, ఒక ఇటుక తీయలేకపోయారు? ఎందుకు పాలమూరు రంగారెడ్డిలో పుట్టలేదా రేవంత్ రెడ్డి? ఎక్కడ పుట్టిండు? ఆంధ్ర బూటులు నాకే ఆంధ్రలో పుట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ఆంధ్ర ప్రయోజనాలు కాపాడుతుంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడా? ఇక్కడ నీళ్ళు వద్దా? ఇక్కడ నీటి పారుదల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, 27,000 కోట్లు ఖర్చు చేసి చుక్క నీరైనా ఇచ్చారని చెప్పి ఇరిగేషన్ శాఖ మినిస్టర్ ఉత్తమే ప్రశ్నించిన పరిస్థితి. చెప్తున్నారే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, ఆయనకు అవగాహన లేదు. ఇవాళ రమ్మనండి, రైట్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ కింద పాలమూరు రంగారెడ్డి కట్టిన తర్వాత ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినా నేను చూపిస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఏను పంపిస్తాడా, ఈ మృత్యుంజయం గారు వస్తారా, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు వస్తారా, నేను చూపిస్తా రమ్మనండి. ఇవాళ 27,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 6.5 లక్షల ఎకరాలకు సాగైంది వాస్తవం కదా. ఇవాళ ఏంది 10 సంవత్సరాల తర్వాత డిపిఆర్ వాపసు పంపడం? ఏమైనా జ్ఞానం ఉందా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి? మైండ్ ఉందా? నేను చెప్తుంది ఒకటే, మర్యాదగా మాట్లాడమని చెప్పండి. ఒక్కసారి మృత్యుంజయ గారి సబ్మిషన్ తీసుకుందాం. కాంబోజ్ గారు మృత్యుంజయ గారి సబ్మిషన్ తీసుకున్నాక మీకు టైం ఇస్తాం. ఒక మాట వినండి. నేను ఎక్కడ పొలేటు మాట్లాడలేదు. తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు వీళ్ళు చేస్తున్న మోసానికి కోపం వస్తుంది. నేను ఎక్కడ పార్లమెంటరీ వాడ్సే వాడినా, నేను ఎక్కడైనా పార్లమెంటరీ వాడ్స్ వాడాలని తప్పు చూపెట్టండి, నేను క్షమాపణ చెప్తా. ఏం పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన ఇదా? డిపిఆర్ ఇప్పుడు ఎట్లా వస్తుందండి? 10 సంవత్సరాలు డిపిఆర్ మీ దగ్గర పెట్టుకోండి.